Hi, welcome to Vadman Silver Vijayawada. మా షాప్ కంప్లీట్ అడ్రస్ వచ్చేసరికి విజయవాడ గవర్నర్పేట జైన్ కాంప్లెక్స్ ఆపోజిట్ లో ఉందండి. ఆ అడ్రస్ పూర్తిగా అనేది కింద డిస్క్రిప్షన్ లో అనేది ప్రొవైడ్ చేస్తాం. దాన్ని బట్టి కూడా మీరు షాప్ కి విజిట్ అవ్వచ్చు దగ్గరలో ఉంటే కనుక. లేదు కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో ఉంటే కనుక వీడియో కాల్ సపోర్టింగ్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. ఇంటర్నేషనల్ అయితే కనుక కొంచెం ఛార్జెస్ పడతాయి. ఇప్పుడు న్యూ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే టీ కుడ్ మీద మందిరం ఆ పూజ ఐటమ్స్ ఎలా ఉన్నాయనేసి ఇప్పుడు శ్రావణ మాసం సందర్భంగా కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. కలెక్షన్లోకి వెళ్దాం రండి. ఇప్పుడు నేను చూపించబోయే ఐటమ్ వచ్చేసరికి మందిరం అండి. ఇది టీ కుడ్ మీద ప్యూర్ 999 సిల్వర్. ఇది ఇప్పుడు నార్మల్ వెన్లో చేయించుకోవాలనుకుంటే కనుక 30 kgs పడుతుంది. ఇదైతే కనుక తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. ఇది కొంచెం డిఫరెంట్ మోడల్. కింద మనకి బేస్మెంట్ వచ్చేసరికి కూడా స్క్వేర్ మోడల్ వస్తుంది. ఎంట్రన్స్ వచ్చేసరికి శంకు చక్ర నామం వస్తుంది. మనకు అటు ఇటు ఎలిఫెంట్స్ వస్తాయి టీ కుడ్ మీద. ఇది డిటాచబుల్ కూడా చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫుల్ నక్షి డిజైన్ వస్తుంది. మనకి పైన మకర తోరణం కూడా ఫ్లవర్ డిజైన్తో వస్తుంది. ఎంట్రన్స్ వచ్చేసరికి పైన వచ్చేసరికి మనకి స్వాన్ డిజైన్తో వస్తుంది. స్వాన్ డిజైన్తో పైన కూడా మనకి పికాక్తో వస్తుంది. ఎంట్రన్స్ వచ్చేసరికి దీని హైట్ వచ్చేసరికి మనకి ఇది ఒక 20 inches 30 inches వస్తుంది. ఇప్పుడు ఇంట్లో ప్లేస్ని బట్టి మీ బడ్జెట్ని బట్టి కూడా మీరు స్మాల్ సైజ్ కావాలన్నా మిడిల్ సైజ్ కావాలన్నా బిగ్ సైజ్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది. మనకి కింద వచ్చేసరికి హెల్ ఫ్యాన్స్ వచ్చే లేదు మాకు కొంచెం స్వాన్స్ కావాలి లేదా పికాక్ కావాలి లేకపోతే దేవుడు ఐటమ్స్ గాడ్స్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు లోపల వచ్చేసరికి మనకి ఇప్పుడు శ్రావణ మాసం కదా, పూజా విధానం ఎలా ఉంటుంది ఏంటి అనేసి నేను ఈ వీడియోలో అనేది చూపించబోతున్నాను. ఇప్పుడు గణేష్, లక్ష్మీదేవి, సరస్వతి విగ్రహాలు వచ్చేసరికి ఒక్కొక్కటికి కూడా మనకి ప్యూర్ సిల్వర్ అండి. టీ కుడ్ మీద కాదు ఇది. ఇది ఒక్కొక్క విగ్రహం వచ్చేసరికి మనకి 1.5 kg వస్తుంది. ఇప్పుడు నేను మందిరంలో పెట్టింది అయితే కనుక 1.5 kg వస్తుంది ఒక్కొక్కటి. మనకి ఇవి స్టార్టింగ్ వచ్చేసరికి కూడా 20 grams నుండి కూడా స్టార్ట్ అవుతున్నాయి మనకి విగ్రహాలు. ఆల్ గాడ్స్ అనే విగ్రహాలు అనేవి అవైలబుల్గా ఉంటుంది. లేదు ఇంకా కొంచెం బిగ్ సైజ్ స్మాల్ సైజ్ కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది. గణేష్, సరస్వతి, లక్ష్మీదేవి మాలలు వచ్చేసరికి మనకి గోల్డెన్ స్టోన్ వర్క్తో వస్తుంది ఫ్లవర్ డిజైన్తో. ఇవి వెయిట్ వచ్చేసరికి కూడా మనకి 30 grams 40 grams వస్తుంది మాల వచ్చేసరికి. ఇప్పుడు లక్ష్మీదేవికి ఫ్లవర్ డిజైన్ మాల వచ్చేసింది. ఇప్పుడు గణేష్కి వచ్చేసరికి ఉండ్రాల మాల అనేది వచ్చేసింది. కింద వచ్చేసరికి ఆవు దూడ అనేది వచ్చింది మనకి యాంటిక్లో. లేదు మాకు సిల్వర్లో కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుంది. అది సిల్వర్లో వచ్చేసరికి స్టార్టింగ్ మనకు 6 grams నుంచి కూడా అవైలబుల్గా ఉంది. ఇప్పుడు 3D యాంటిక్లో ఇప్పుడు ఆవు దూడ అనేది నేను నక్షలో చూపించాను. దాంట్లో మీకు అష్టలక్ష్మి కావాలన్నా లేకపోతే ఆల్ గాడ్స్ కూడా ఆవు దూడలు అనేది ఉంటుంది. నేనైతే శాంపుల్గా ఇది చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లవర్స్, అష్టోత్తరం ఫ్లవర్స్ మీకు సిల్వర్లో కావాలన్నా గోల్డ్లో కావాలన్నా అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడ పెట్టిన ఐటమ్స్ వచ్చేసరికి మీకు గోల్డ్లో పెట్టాను ఫ్లవర్స్. బ్యాంగిల్స్ కూడా ఉంటాయి 108. ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ కూడా ఉంటారు కాబట్టి దాని వెయిట్ వచ్చేసరికి 40 grams 50 grams అవైలబుల్గా ఉన్నాయి. అష్టోత్తరం ఫ్లవర్స్ వచ్చి మనకి సిల్వర్లో గోల్డ్లో ఉంటుంది. స్టార్టింగ్ వచ్చి మనకి 30-40 grams వస్తుంది. ఎండింగ్ వచ్చి 100 grams వస్తుంది. మీకు సింగిల్ ఫ్లవర్స్ కూడా కావాలన్నా అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడ మందారాలు పెట్టాను. అది వెయిట్ వచ్చేసరికి మనకి 7 grams వస్తుంది. మీకు అవి కూడా స్టార్టింగ్ వచ్చి 1 gram నుండి స్టార్ట్ అవుతుంది. మీకు సింగిల్ పీసెస్ కావాలన్నా లేకపోతే 10 pieces 15 pieces కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుంది. షుగర్ కేన్స్ కూడా స్టార్టింగ్ వచ్చేసరికి మనకి 20 grams నుండి పెయిర్ అవైలబుల్గా ఉంది. నేను అక్కడ పెట్టిన షుగర్ కేన్స్ వచ్చేసరికి పెయిర్ వచ్చేసరికి 100 grams. బనానా ట్రీస్ కూడా నేను ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ పాలిష్లో పెట్టాను. మీకు సిల్వర్లో కావాలన్నా లేకపోతే యాంటిక్ పాలిష్లో కావాలన్నా లేకపోతే స్టార్టింగ్ వచ్చేసరికి అవి పెయిర్ వచ్చేసరికి ఇప్పుడు నేను అక్కడ పెట్టింది 100 grams ఉంది. మీకు ఇంకా కొంచెం బిగ్ సైజు కావాలన్నా మిడిల్ సైజ్ కావాలన్నా అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మనకి చాలా ముఖ్యమైనది శ్రీయంత్రం. టోటా ఐస్ మీద మనకి శ్రీయంత్రం అనేది వచ్చింది. ఇది వచ్చేసరికి మనకి టీ కుడ్ మీద వస్తుంది. ఇది కూడా మనకి పీస్ కాస్ట్ అనేది పడుతుంది. చాలా మందికి ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలంటే లక్ష్మీదేవి ఇలా వస్తుంది. మనకి వుడెన్ ఫ్రేమ్లో వస్తుంది. అమేజింగ్గా వస్తుంది. మనకి గోల్డ్ అండ్ సిల్వర్ పాలిష్లో వస్తుంది. లేదా యాంటిక్ పాలిష్లో కావాలన్నా వస్తుంది. ఇప్పుడు విగ్రహాలు వద్దు మనకు ఫ్రేమ్లో కావాలన్నా కూడా ఇలా వస్తుంది. మనకి ఈ దండ వచ్చి కూడా మాల వస్తుంది. దీని వెయిట్ వచ్చేసరికి మనకి గోల్డ్ అండ్ సిల్వర్లో వస్తుంది. వెయిట్ వచ్చేసరికి మనకి ఇది 200-250 grams వస్తుంది. ఇది అటుపక్క వచ్చేసరికి మనకి శివుడు పార్వతి వస్తుంది. ఇలాగే ఫ్రేమ్స్లో మనకి ఆల్ గాడ్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. లేదు మాకు ఈ గాడ్ కావాలన్నా కూడా మేము కస్టమైజేషన్ అనేది చేపిస్తాం. ఇప్పుడు ఫ్రేమ్ అనేది మనకు ఫ్లవర్ డిజైన్తో వచ్చింది. ఆ ఫ్రేమ్లో కూడా మనకి డిజైన్స్ అనేవి ఉంటాయి. మనకి పైన వచ్చి అష్టలక్ష్మి కావాలన్నా లేకపోతే ఇంకా డిఫరెంట్గా సిల్వర్లో కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుంది. కస్టమైజేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేనైతే లక్ష్మీదేవి, శివుడు, పార్వతి అనేది ఇక్కడ చూపించాను. మాల దండలు కూడా మనకి సైజెస్ వారీగా వస్తాయి. మనకి
సిల్వర్ అండ్ గోల్డ్ ఓన్లీ గోల్డ్ కావాలన్నా ఉంటుంది, సిల్వర్ కావాలన్నా అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టింది అయితే లక్ష్మీదేవి, శివుడు, పార్వతి పెట్టాను. ఇప్పుడు మీకు ఫ్రేమ్స్లో మీకు ఆల్ గాడ్స్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుంది, కస్టమైజేషన్ కూడా ఉంటుంది. మనకు పూజా విధానంలో ముఖ్యమైనది ఏంటంటే కలశం. ఆ కలశం చాలా ముఖ్యమైనది. ఎంట్రన్స్ వచ్చేసరికి మనకు అష్టలక్ష్మితో వస్తుంది. మనకి లీవ్స్ కూడా మనకి సిల్వర్లోనే వస్తుంది, యాంటిక్ సిల్వర్. కోకోనట్ కూడా సిల్వర్లోనే ఉంటుంది. పూజా గదులు ఇలా పెట్టుకుంటే కానీ చాలా అందంగా ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు ఈ పూజా విధానం ఇలా ఉంటుంది అనేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో నేను సిల్వర్లోనే చూపించాను గుత్తిగిన్నెలు. ఇవి వచ్చేసరికి మనకి రోజ్ వుడ్ మీద గుత్తిగిన్నెలోనే వస్తున్నాయని. ఇవన్నీ పీస్ కష్టపడుతుంది. మనకి హారతి కానీ, పసుపు కుంకుమ అక్షంతలు వేసుకున్నవి కానీ ఇప్పుడు 3 కావాలన్నా ఉన్నాయి, 2 కావాలన్నా కూడా ఉన్నాయి. ఇవి దీంట్లోనే షేప్స్ కూడా ఉంటాయి. ఇది మ్యాంగో షేప్ వచ్చింది, అదేమో ఓవల్ షేప్ వచ్చింది. పసుపు కుంకుమ కావాలన్నా, లేకపోతే పసుపు కుంకుమ అక్షంతలు కావాలన్నా, హారతిలో కూడా మనకి డిజైన్స్ ఉంటాయి. ఇది కొంచెం బిగ్ సైజ్, అది స్మాల్ సైజెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ రోజ్ వుడ్ మీద సిల్వర్స్ వస్తాయి మనకి. ఇది వచ్చేసరికి మనకి పీస్ కాస్ట్ పడుతుంది. కొంచెం హెవీగా పూజ చేసుకోవాలంటే మందిరంలో విగ్రహాలు పెట్టుకొని అలా చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రేమ్స్ తీసుకొని అలా సింపుల్గా చేసుకునే వాళ్ళు ఉన్నారు. లేకపోతే సింగిల్గా ఉండి ఇలా పీట పెట్టుకొని అమ్మవారిని పెట్టుకొని పూజ సింపుల్గా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి తక్కువ బడ్జెట్లో అయిపోయావు కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ పీట వచ్చేసరికి కూడా మనకి మారేడు దళాలతో వస్తుంది ఈ పీట. ఇవన్నీ కూడా పీస్ కాస్ట్ పడుతుంది. సైజెస్ వారీగా ఉన్నాయి మనకి. ఇవి 3 సైజెస్లో ఉంటాయి మనకి అవైలబుల్గా. దానికి తగ్గట్టుగానే విగ్రహాలు పెట్టాం. సింపుల్గా కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంది, కస్టమైజేషన్ కూడా ఉంటుంది. ఇవి వచ్చేసరికి మనకి గవ్వ దీపాలు, ఏకవత్తు వస్తుంది. ఇవి డిజైన్ వచ్చేసరికి కూడా మనకి కమలంతో వస్తుంది. ఇది కూడా మనకి పీస్ కాస్ట్ పడుతుంది. చూసారు కదండి, ఇప్పుడు టీ గుడ్ మీద మందిరము, ఎలిఫెంట్స్ అన్నీ చూపించాను కదా. దాంట్లోనే ఇప్పుడు యాంటిక్ ప్యూర్ సిల్వర్ ఐటమ్ కూడా నేను చూపించాను, విగ్రహాలు కానీ పూజ ఐటమ్స్ మొత్తం. అది ప్రీవియస్ వీడియోలో నేను పెళ్లిపేటలు కానీ, రోలు రోకలు కానీ, కుర్చీలు కానీ, మందిరాలు కానీ, ఉయ్యాలు కానీ, లేకపోతే కనుక ఎలిఫెంట్స్ కానీ, లేకపోతే గాడ్స్ కానీ డిఫరెంట్ టీ గుడ్ మీద ప్యూర్ 999 సిల్వర్ ఐటమ్స్ అన్నీ చూపించాను. మీకు ఏ ఐటమ్స్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుంది, పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ఈ ఐటమ్స్ అన్ని ఫెస్టివల్స్ కానీ, లేకపోతే మ్యారేజెస్ కానీ, మెచ్యూరిటీ ఫంక్షన్ కానీ, ఏ ఐటమ్స్ అయినా కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఏదైనా ఐటమ్ కావాలన్నా కస్టమైజేషన్ కూడా ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. ఇంటర్నేషనల్ అయితే కనుక కొంచెం ఛార్జెస్ పడతాయి. థ్యాంక్ యూ.